Hello dear English lovers, how are you all? It's been a long time. Today I have come in front of you with a very useful topic which many people are waiting for. Chaala mandi wherever you go this question haunts you. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని ఒక క్వశ్చన్ హాంట్ చేస్తూ ఉంటుందండి. ఏంటి నేను వీడని నీడని పాట పాడుకుంటా మన వెనకాల వస్తుంది ఒక క్వశ్చన్. ఏమని తెలుసా? అది కాలేజ్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఏదన్నా సోషల్ గ్యాదరింగ్స్ అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని వదలని ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే సే ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ కదా. ఈ క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళినా మనకు వస్తూ ఉంటుంది. అయితే అది జనరల్గా ఇచ్చేయకుండా నా థాట్ ఏంటి అని అంటే ఆ ఇంట్రడక్షన్, దాన్ని సెల్ఫ్ ఇంట్రడక్షన్ని ఒక స్టూడెంట్ అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, ఒక హౌస్ వైఫ్ అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, ఒక జాబ్ ఆస్పిరెంట్ అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇంటర్వ్యూస్లో ఎలా చెప్పాలి. సో ఈ టాపిక్ని డిఫరెంట్ సెషన్స్లో మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా. అందులో భాగంగా ఈరోజు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ స్టూడెంట్ మనం చూస్తున్నాం. సో ఈరోజు మనం చూడబోయే సెషన్ ఒక స్టూడెంట్ తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి. డియర్ స్టూడెంట్స్ రెడీ? సో హియర్ వీ గో. ఇదిగోండి మీకోసం బేసిక్గా ఒక స్టూడెంట్ ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కొన్ని సినాప్సిస్ రూపంలో కొన్ని స్లైడ్స్ తీసుకొచ్చాను. దానికి కొన్ని సబ్ హెడ్డింగ్స్ చూద్దాం. ఫస్ట్ సబ్ హెడ్డింగ్ ఏంటి? జస్ట్ జనరల్గా మీ గురించి కొంచెం బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్తాం. ఒక స్టూడెంట్ ఫస్ట్ ఇట్లా మాట్లాడతారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, హలో, హాయ్, ఇలా గ్రీట్ చేస్తాం ఫస్ట్. నెక్స్ట్ ఐఎమ్ కరెంట్లీ పర్సూయింగ్, మీ ఏమైతే మీరు పర్స్యూ చేస్తున్నారో అది చెప్తాం. ఇక్కడ మీ డిగ్రీ ఏదైతే పర్స్యూ చేస్తున్నారో, ఐఎమ్ కరెంట్లీ పర్స్యూయింగ్ బీటెక్ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ పేరు, లేకుంటే యూనివర్సిటీ, ఆ ఊరు పేరు కూడా ఇన్ అని చెప్పి యాడ్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తాం? తర్వాత యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ మన గురించి చెప్పుకున్నాము. సెకండ్ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. చూడండి అసలు మనం ఎక్కడ పుట్టి పెరిగాం, మన పేరెంట్స్ గురించి, ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఇలా చెప్తాం. ఐ వాజ్ బోర్న్ అండ్ రైజ్డ్ ఇన్. బోర్న్ అండ్ రైజ్డ్ అనేది ఎప్పుడు చెప్తామనంటే పుట్టింది పెరిగింది. పుట్టి పెరగడాన్ని బోర్న్ అండ్ బ్రాటప్ ఆర్ బోర్న్ అండ్ రైజ్డ్ అనే మాట యూజ్ చేయొచ్చు. ఐ వాజ్ బోర్న్ అండ్ రైజ్డ్ ఇన్, ఎక్కడైతే పుట్టామో అక్కడ చెప్తాం. అండ్ ఐ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 4. నలుగురితో కూడిన ఒక ఫ్యామిలీలోంచి నేను వచ్చాను. లేకుంటే మా ఫ్యామిలీలో నలుగురు ఉంటారు, 5గురు ఉంటాం, ఇలా చెప్తాం కదా. సో 5గురు ఫ్యామిలీతో నుంచి నేను బయటకు వచ్చాను. ఐ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 5 విచ్ ఇంక్లూడ్స్, ఎవరెవరు ఉంటారు అందులో? మై ఫాదర్, మై మదర్, ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తాం. మై ఫాదర్, మై మదర్ అండ్ మై 2 సిబ్లింగ్స్, నా 2 సిబ్లింగ్స్. మై ఫ్యామిలీ ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఆల్వేస్. ఎప్పుడు కూడా నా ఫ్యామిలీయే నాకు బిగ్గెస్ట్ సపోర్ట్. ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ టు వర్క్ హార్డ్ అండ్ అచీవ్ మై గోల్స్. ఎప్పుడు కూడా నా గోల్స్ని నేను అచీవ్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపేదే నా ఫ్యామిలీ అని మన ఫ్యామిలీ గురించి బ్యాక్గ్రౌండ్ ఇస్తారు. నెక్స్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసిన తర్వాత ఒక స్టూడెంట్ కదా, మనం మాట్లాడాల్సింది యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఆ ఫేవరెట్ సబ్జెక్ట్, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ యువర్ స్ట్రెంగ్త్. నా మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్, ఏదైతే అది రాసుకోండి. అండ్ బికాస్, ఎందుకు అది ఇష్టం దాని గురించి చెప్తాం. నెక్స్ట్ ఐ ఎంజాయ్, రీజన్ ఫర్ లైకింగ్ దట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ఎందుకు ఇష్టము అనేది ఈ బ్రాకెట్లో ఇక్కడ ఉన్నదాన్ని మీరు రాసేసేయండి. మీకు ఎందుకు ఆ సబ్జెక్ట్ ఇష్టమో లాస్ట్లో నేను మొత్తం ఎలా చెప్పాలనేది ఒకసారి ఎగ్జాంపుల్ ఇస్తాను. బట్ స్టిల్ మీరైతే మీ సబ్జెక్ట్ ప్రకారం రాయండి. అండ్ నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, నాట్ జస్ట్ చదవండి. ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఇదే కాదు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ విల్ డిసైడ్ కదా. మనల్ని ఇంకా ఎక్కువ డిసైడ్ చేసి మన స్ట్రెంగ్త్స్ని ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేసేది ఎవరు? ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. అవి ఏమన్నా ఉంటే యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్. అపార్ట్ ఫ్రమ్ ఎకడమిక్స్ మాత్రమే కాకుండా ఐ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్, ఎందులో పార్టిసిపేట్ చేస్తాం? ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఐ గేవ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. స్పోర్ట్స్లో ఉంటాను, డిబేట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను, కల్చరల్ ఈవెంట్స్లో పాల్గొనటం నాకు ఇష్టం. ఇలా మీకు ఏదైతే ఇష్టమో అవి మెన్షన్ చేస్తాం. విచ్ హెల్ప్స్ మీ, ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నాకు ఎలా హెల్ప్ అవుతాయి? విచ్ హెల్ప్స్ మీ స్టే యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ అవుతాయి, స్ట్రాంగ్ ఉండడానికి హెల్ప్ అవుతాయి, కాన్ఫిడెంట్గా ఉండడానికి హెల్ప్ అవుతాయి, ఫోకస్డ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మీ యాక్టివిటీస్ చెప్తారు. నెక్స్ట్ మన హాబీస్ ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్. మై హాబీస్ ఇంక్లూడ్, ఏమేం హాబీస్? లైక్ విచ్ అలౌ మీ
2 ఆ హాబీ పేరు చెప్తాము. ఆ హాబీ మీకు ఏ విధంగా మీ జీవితాన్ని లేకుంటే మీ స్ట్రెంగ్స్ని బూస్ట్ చేస్తో చెప్పాలి. విచ్ అలౌడ్ మీ టు అని చెప్పి వాట్ యూ గెయిన్ ఫ్రమ్ యువర్ హాబీస్. ఆ హాబీస్ నుంచి మనం ఏం గెయిన్ చేస్తామో చెప్తాము. సి తర్వాత లాస్ట్లో మొత్తం ఒకసారి ఇస్తాను, మీకు అర్థమవుతుంది అది. నెక్స్ట్ వన్ ఫ్యూచర్ ఆస్పిరేషన్స్. ఒక స్టూడెంట్గా మనం ఉన్నాము అని అంటే ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ చాలా ఉంటాయండి మనకి. ఇలా వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో ఉండాలి, ఇంత గ్రేట్గా ఉండాలి, ఇది అచీవ్ చేయాలి, మన ఆస్పిరేషన్స్ గురించి మాట్లాడాలి. ఐ బిలీవ్ ఇన్ దేన్నైతే మీరు ఎక్కువ నమ్ముతారో ఆ వాల్యూ సిస్టమ్స్ గురించి మాట్లాడతారు. ఏ వాల్యూస్? హార్డ్ వర్క్ అని, డెడికేషన్ అని, స్టేయింగ్ పాజిటివ్ అని, ఇలాంటి వాల్యూ సిస్టమ్స్ గురించి చెప్పాలి. అండ్ దెన్ ఇన్ ద ఫ్యూచర్ ఐ ఆస్పైర్ టు కాంట్రిబ్యూట్ మై బెస్ట్ టు ద కంపెనీ. నేను ఏ కంపెనీలో అయితే జాయిన్ అవుతానో దానికి నా బెస్ట్ కాంట్రిబ్యూట్ చేయాలి అనేది నా ఆశ. ఐ గెట్ ప్లేస్డ్ ఇన్, ఎక్కడైతే ఉంటానో అక్కడ. బికమ్ ఎ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్. ఏదైనా అండి, నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ మాత్రం రాశాను, మీ సొంతగా మీరు యూ ట్రై టు కమ్ అప్ విత్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. సి లాస్ట్లో ఏం చెప్తాం? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి థ్యాంక్స్. ఇప్పటి వరకు సినాప్సిస్ చూసాం, ముక్కలు ముక్కలుగా జస్ట్ సబ్ హెడింగ్స్ చూసాం. మొత్తం కలిపి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నవ్ యూ విల్ సీ ద ఎసెన్స్ అండ్ బ్యూటీ ఆఫ్ ది సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ స్టూడెంట్. ఒక స్టూడెంట్ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈ విధంగా ఒకసారి చూడండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మై నేమ్ ఈజ్ Ujjwala. I am currently pursuing BTech second year at XYZ College, Khammam. నిజమైతే బాగుండు అనుకుంటున్నాను, కానీ అయిపోయిన ఈ రోజులు. ఓకే, నిజంగా స్టూడెంట్ అయితే ఇంత హ్యాపీగా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. మనం ఎక్కడ పుట్టి పెరిగానో చెప్తాను. ఐ వాజ్ బోర్న్ అండ్ రేస్డ్ ఇన్ అశ్వారావుపేట్ అండ్ ఐ కమ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 4-5 ఏదైతే అది చెప్పండి, విచ్ ఇంక్లూడ్స్ మై పేరెంట్స్, మై సిబ్లింగ్స్ అండ్ మై సెల్ఫ్. నా my family is my biggest support, always encouraging me to work hard and achieve my goals. My favorite subject is computer science because I enjoy understanding how technology works and how it impacts our daily lives. Apart from academics, I actively participate in sports, which helps me stay active and focused. My hobbies include reading books and dancing, which allow me to relax and express my creativity. సో ఇవన్నీ ఒక్కొక్కటి మనం ఇందాక చూసిన స్లైడ్స్ అయినా. ఫస్ట్ ఏమో బేసిక్ ఇంట్రడక్షన్ చెప్పాం, తర్వాత మన ఫ్యామిలీ గురించి చెప్పుకున్నాం, తర్వాత ఏమో నాకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, ఎందుకు అది ఇష్టం అది చెప్పుకున్నాం, తర్వాత నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి, నా హాబీస్ ఏంటి, ఆ పార్ట్ ఇది చూడండి. ఇలా విడదీస్తే మీకు ఈజీ అయిపోతుంది. సో ఇలా చంక్స్గా చూడండి. మరి వాల్యూ సిస్టమ్, నేను దేన్ని నమ్ముతాను అనే చెప్తున్నాం. ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ స్టేయింగ్ పాజిటివ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి సిచ్యువేషన్లో పాజిటివ్గా ఉండడాన్ని నమ్ముతాను. ఇన్ ద ఫ్యూచర్ ఐ ఆస్పైర్ టు కాంట్రిబ్యూట్ మై బెస్ట్ టు ద కంపెనీ ఐ గెట్ ప్లేస్డ్ ఇన్, యూజింగ్ మై నాలెడ్జ్ అండ్ స్కిల్స్ టు మేక్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్. ఇలా ఫ్యూచర్ ఆస్పిరేషన్ ఏంటి, నా చదువు కానీ, నా చదువు నేను జాయిన్ అయ్యే కంపెనీకి కానీ, ఈ దేశానికి కానీ ఏ విధంగా ఉపయోగపడాలని నా ఆస్పిరేషన్ ఉంది. ఈ లాస్ట్ పారా. అండ్ లాస్ట్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఇది కనుక ఒక స్టూడెంట్గా ఉండి మీరు ఇలాంటి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తే ద పీపుల్ ఆడియన్స్ గెట్ మెస్మరైజ్డ్. ఖచ్చితంగా మెస్మరైజ్ అయిపోతారు. ట్రై దిస్ వే. ఇలా ఒకేసారి చూస్తే అమ్మో ఇంత పెద్దగా ఉంది అనిపిస్తుంది. బట్ దీన్ని చిన్న చిన్న ముక్కలుగా నేను చెప్పినట్లుగా ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ జనరల్ బేసిక్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, హాబీస్, ఏ సబ్జెక్ట్ ఇష్టం, ఎందుకు అదంతే అంత ఇష్టం, తర్వాత ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, లాస్ట్లో థ్యాంక్ యూ. యాజ్ సింపుల్ యాజ్ దిస్. సో డియర్ స్టూడెంట్స్, try your self introduction and let me know through your comments. Hope you enjoyed and learned something from this session. I'm pretty sure andi ilanti inta advanced level lo inta different unique method lo ekkada nerchukonundru. I'm pretty sure I come up with such kind of concepts. Thank you so much for supporting. Take care.